ఒకవైపున ఇవాల్టి ఉన్నటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నాన్ కరప్టెడ్, సిస్టమేటిక్ డెవలప్‌మెంట్ కోరుకునేటటువంటి వ్యక్తులు. ఫ్రెష్ బ్లడ్ గాబట్టి ఇంకా పాలిటిక్స్‌లో ఉన్న కరప్షన్ అంటలేదు. అది సంతోషం మనకి. అలాగే డెవలప్‌మెంట్ కోరుకుంటున్నారు. ఆయన తన వ్యక్తిగత సంపాదనని ఇవ్వడం అన్నటువంటి అలవాటు గురించి కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంధులైనటువంటి క్రికెటర్లు ఈ మధ్యన ప్రపంచ కప్ గెలుచుకొచ్చారు గదా! ఆ టీమ్‌ని పిలిపించారు. వాళ్ళకి నజరానాలు ఇచ్చారు. తన సొంత డబ్బులించి. ఒక్కొక్కళ్ళకి ₹5,00,000 ఆ క్రికెటర్లందరికి. అలాగే ఆ టీమ్‌కి ₹2,00,000 ఏది స్టాఫ్‌కి ఇచ్చారు. తన సొంత డబ్బులు చెక్కుల రూపంలో ఇచ్చారు. ఆ సందర్భంగా సాధారణంగా ఆ క్రికెటర్లని వేరే కోణంలో కాకుండా క్రికెటర్ అడిగిన మాట విని ఆశ్చర్యపోయారు. షాక్ అయ్యారు. వెంటనే సెట్ చేయమన్నారు. అమ్మాయి అడిగింది తన స్వార్థం కాదు. దీపిక ఎవరైతే కెప్టెన్ అడిగినటువంటిది తన ఉండేటటువంటిది ఏదైతే అన్నమయ్య జిల్లా దగ్గర హేమాదత్ పంచాయతీ అట, తంబలహట్టి తండా అట. అక్కడ తమ ఊరికి రోడ్డు వేసి పెట్టమని అడిగింది. అమ్మాయి ఇంకేం అడగల. ఊరికి రోడ్డు వేయించి పెట్టమని. ఒక్కసారి షాక్ అయ్యారు. అంటే అమ్మాయి కమిట్మెంట్. ఈయనలో ఉన్నటువంటి ఏదైతే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ కూడా వెంటనే స్పందించింది. ఆయన ఆల్రెడీ రోడ్లకి సీరియస్‌గా ఎఫర్ట్ పెడుతున్నారు. మౌలిక సదుపాయాల మీద వెంటనే ఓకే చెప్పారు. తక్షణం ఆ రోడ్డు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు.